ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ పరిధిలో పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మెప్మా బజార్లను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మెప్మా బజార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల స్టాల్స్ను ఎమ్మెల్యే పరిశీలించి బట్టలు కొనుగోలు చేశారు. అనంతరం పొదుపు సంఘాల్లోని సభ్యుల ఆధ్వర్యంలో మెప్మా బజార్లను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ బజార్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ చెప్పారు. ఎక్కడుంది చెప్పండి. ఇక్కడ ఇంత గ్యాప్ పెట్టినారేమో ఇంకా లేవా? మెప్మా బజార్ ఎందుకంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన పట్టణంలో 2900 గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు చేసుకునే వ్యాపారం ఎందుకంటే సొంతంగా ప్రొడక్షన్ చేయొచ్చు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇళ్ళ దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అది పబ్లిక్ లేక ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపాలిటీలో కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నెలకు ఒకసారి మెప్మా బజార్ను పబ్లిక్ అందరికీ కంఫర్టబుల్గా ఉండే ప్లేసెస్లో అరేంజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన సీఎం గారి ఆదేశాల ప్రకారం మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చేసి మన మెప్మా బజార్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్లకు బిజినెస్లో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మెప్మా బజార్ను మనం ఈరోజు స్టార్ట్ చేశాము. ప్రతి నెల ఒక 2 days ఈ మెప్మా బజార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కానీ లేకపోతే ఏరే ప్లేసెస్లో కానీ మనకు ఎక్కడ కంఫర్టబుల్గా అందరికీ ఉండేటట్లు అవకాశం ఉండేటట్లు ఈ మెప్మా బజార్ ప్రతి నెల 2 days ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం అందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ. మెప్మా బజార్ ఎందుకంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన పట్టణంలో 2900 గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు చేసుకునే వ్యాపారం ఎందుకంటే సొంతంగా ప్రొడక్షన్ చేయొచ్చు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇళ్ళ దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అది పబ్లిక్ లేక ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపాలిటీలో కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నెలకు ఒకసారి మెప్మా బజార్ను పబ్లిక్ అందరికీ కంఫర్టబుల్గా ఉండే ప్లేసెస్లో అరేంజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన సీఎం గారి ఆదేశాల ప్రకారం మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చేసి మన మెప్మా బజార్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా